జన్మము కనిన ఫలం నారాయణుని నామస్మరణమే నారాయణుని నామస్మరణమే పాయని తీయని విద్యాఫలం శ్రీనాథుని పద సరసిజ భజనే ఈ నర జన్మము కనిన ఫలం ఈ నర జన్మము కనిన ఫలం నారాయణాయని నోరాల పిలువా నారాయణాయని నోరాల పిలువా కనుదాయి వెలసి ఆడేను కలసి కనుదాయి వెలసి ఆడేను కలసి శ్రీహరికి సరి దైవమే కలేరు మన తల్లిదండ్రి గురు బంధు దైవము హరి శ్రీనాథుని పద సరసిజ భజనే ఈ నర జన్మము కనిన ఫలం ఈ నర జన్మము కనిన ఫలం నారాయణ హరి నారాయణ 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 ఒరే ముసలి కొంగల్లారా, ఇక నుంచి ఆపండి మీ నారాయణ జపం. వాడెప్పుడో పారిపోయాడు. ఇప్పుడు ముల్లోకాధిపతి మా హిరణ్యకశిపు మహారాజే. ఆయన నామమే జపించాలి. నారాయణ ఆదిమధ్యాంతరహితుడు శ్రీహరికి పరాజయమా? మీ రాజుని మమ్మల్ని అందరినీ పాలించేది ఆ దేవదేవుడని మీకు తెలియదా? అదేం మాకు తెలదు. తెలిసినా మాకు అవసరం లేదు. ఇప్పుడు మా ప్రభు నామ జపం తప్ప వేరే జపం ఉన్నామంటే ఉన్నాం. ఓం నమో నారాయణ. ఎంత చచ్చినా పులుపు చావలేదు. ఓహో, మరీ మితిమీరిపోతున్నారే. ఒరే దుందువే, మంచి మాటలతో వీళ్ళు లొంగర్రా. కట్టండి వీళ్ళు. ఎందుక సాధువులు అలా కొడతారు? అదే మేనమంటున్నాం. ఏంటి దేవుడు కొలుసుకుంటుంటే మీకెందుకు అలసు? దేవుడు దెయ్యాలు లేరు. ఇప్పుడు మా రాజే దేవుడు. ఆయన నామం జపించాలి. అష్ట కుమ్ములు మొలిసిన రాజు ఎవరబ్బా? హిరణ్యకశిపు మహారాజు 14 లోకాలు జయించాడు. ప్రపంచంలో మహానుభావుడు. ఆయనే మన దేవుడు. ఈ లోకంలో ఆయన నామం తప్ప ఏరే నామం జపించకూడదు. జపించే పళ్ళు వీళ్ళు రాలిపోతాయి. ఓం నమో ఓం హిరణ్యకశిపే నమః అనండి. తెలిసిందా? మీకింకా తెలియదు కాబోలు. ఇది సెంటు సీమ. ఇక్కడ మీ రాజు ఆటలేం సాగవు. అందుచేత మర్యాదగా సాధుల్ని వెళ్ళిపోండి. లేకపోతే మీ ఈపులు తడుముకోవాల్సి వస్తుంది. ఆడపిల్లలు కదా అని ఊరుకుంటున్నాం. మీ దారిని మీరు పొందే. ఆ మాటకొస్తే మీరు కూడా మా రాజునామం స్మరించాలి. జాగ్రత్త, పోండే. సరే, అలాగే వెళ్ళిపోతా. వెళ్ళిపోండి, పోండి. నువ్వు వీళ్ళని చూస్తే ఇక్కడే ఉండు. అలాగా నిన్నే
అనుకుంటున్నావా? ఎక్కడుంది? అల్లదిగో ఆ మర్రి చెట్టు మీద ఉంది. నేను వెళ్ళొస్తాను. నేను చాలా జాగ్రత్త చెప్తుంది. అలాగే నువ్వు వెళ్ళిరా. అయ్యా తొందరగా వెళ్ళిపోండి, లేకపోతే వీళ్ళు మిమ్మల్ని బతకనీరు. విజయో దీర్ఘాయురస్తు కళ్యాణము. ఆహా, ఆదిశక్తిలా వచ్చి అడ్డుపడ్డావు తల్లి. నీ పేరు? చెంచులక్ష్మి. లక్ష్మి ఏమిటి? సాక్షాత్తు లక్ష్మీదేవి. శ్రీమన్నారాయణ వంటి భర్తను పొంది శ్రీదేవిలా వర్ధిల్లమ్మ. ఇదిగో ప్రహ్లాద, ఈ మెట్ట వేదాంతమ్మని మేము చెప్పినట్టు వింటావా లేదా? చెప్పండి గురువుగారు. గురువుగారు గురువుగారు అంటూనే నువ్వు చేసే పని చేస్తూనే ఉన్నావు. నువ్వు ఇక విష్ణునామం మర్చిపోవాలి. ఆ గోవిందుని మరవటం నా వశం కాదు గురువుగారు. అదిగో రామళ్ళీ గురువుగారని మొదలెట్టాడు. ఇక వీడి వీపు టకోరా వాయించాల్సిందే. ప్రహ్లాద, నీకిన్ని విశేషాలు తెలుసు కదా, తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలనే సత్యం తెలియదు? తల్లిదండ్రులే అన్న మాట ఏమిటి? ఈ చరాచర సృష్టి అంతా విష్ణుమయంగానే కనిపిస్తుంది గురువుగారు. బాబు బాబు, గురువుగారు గురువుగారని మా ప్రాణాలు తీయకు. నీకు కనిపిస్తే ఆ విష్ణువును మీ తండ్రికి చూపించరాదు? మేల్కొని కళ్ళు మూసుకున్న వారిని ఎవరు లేపగలరు? కళ్ళు మూసుకొని చూడని వారికి ఎవరు చూపగలరు? పోనీ మేం కళ్ళు తెచ్చుకొని చూస్తున్నాగా, మా కళ్ళకు చూపించు. నీవే నిజంగా చూపగలిగితే నువ్వే గురువు, మేమే శిష్యులం. ఏది చూపించు చూద్దాం. కనలేరా కమలా కాంతుని అదిగో కనలేరా భక్త పరిపాలుని ఇదిగో కనలేరా శంఖ చక్రధారిణి నారాయణ హరి నారాయణ శ్రీమన్నారాయణ లక్ష్మీ నారాయణ నారాయణ హరి నారాయణ దీనావనని దివ్య స్వరూపము మూర్ఖులు మదిలో కనగలరా? దీనావనని దివ్య స్వరూపము మూర్ఖులు మదిలో కనగలరా? నారాయణ హరి నారాయణ శ్రీమన్నారాయణ లక్ష్మీ నారాయణ నారాయణ హరి నారాయణ
లీలావతి రోగ పీడితుడైన బాలునకు